కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక వచ్చిందా? కేసీఆర్ కు కవిత బిగ్ షాక్ ఇవ్వనుందా? కవిత కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మధ్య ఈ విషయాలపై అటు న్యూస్ ఛానల్స్ లో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమే అనేట్టుగా వరంగల్ పార్టీ మీటింగ్ లో జరిగిన తప్పులను లేవనెత్తుతూ కవిత రాసిన 6 పేజీల లేఖ గురువారం సాయంత్రం బయటకు రావడం, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో ఏదో పెద్ద పరిణామం జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ లో కవిత తీరు కూడా అలాగే ఉంది. ఆమె చేసే వ్యాఖ్యలు, పార్టీ నాయకులను కలవడం వంటివి అన్ని పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరగబోతోందని అర్థమవుతోంది. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సామాజికంగా సమానత్వం ఇంకా రాలేదని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై మేడే వేడుకల్లో కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జైలు జీవితం తర్వాత చాలా రోజుల పాటు పార్టీలో కవిత సైలెంట్ గా ఉంది. ఇక బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కవిత కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన పార్టీ నుంచి కవితకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కవిత జిల్లాల పర్యటనలో ఆమె వెళ్లిన ప్రతి చోట ద్వితీయ శ్రేణి నాయకులను, ఉద్యమకారులను కలిసి మంతనాలు జరిపింది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా ఉన్న పాత నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ కవిత పరామర్శించింది. ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని కవిత మాత్రమే తన గళం వినిపించింది. తెలంగాణ జాగృతి కమిటీలను కవిత మళ్లీ యాక్టివ్ చేసింది.